ఇది చట్టం ముందల నిలబడాలంటే మీరు ఎంపారికల్ డేటా చేయండి. ఇప్పుడు 18 నెలలు సమయం అంతా వృధా అయిపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరగాలి. రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? గ్రామాభివృద్ధి జరిగినప్పుడు జరుగుతుంది. గ్రామ నిధులు ఆగిపోయినాయి. గ్రామంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. కేవలం దేని కొరకు పోయింది? బీసీలకు రిజర్వేషన్లు పెంపు అనేది. నిజంగా బీసీలకు మరి న్యాయం జరిగిందా? పోనీ బీసీ రిజర్వేషన్లు పెరిగినాయా? పెరగలే. ఎందుకు పెరగలేదు అంటే మనం ఎక్కడ కూడా ఎంపారికల్ డేటా కావాలని ఈ ఐఏఎస్ చిరంజీవులు గారు కానీ, తర్వాత ఇంకెవరైనా కానీ, బీసీ సంఘాలు కానీ, తర్వాత రాజకీయ పార్టీలు కానీ, మీరు చూడండి, ఎప్పుడైనా ఎంపారికల్ డేటా తయారు చేయండి. శాస్త్రీయమైనటువంటి ఎంపారికల్ డేటా పబ్లిక్ డెమోలో పెట్టమని ఎవరైనా పోరాటం చేసిరా? ఇప్పటి వరకు కూడా ఆ చర్చ జరుగుతూనే లేదు. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లలో కూడా మీరు చూడండి, 4-5 కులాలకు తప్ప మిగతా కులాలకు అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా వర్గీకరణ జరగలేదు. ABCD అనే వర్గీకరణ జరగలేదు. క్రిమిలేయర్ జరగలేదు. మరి ఎవరికి అన్యాయం? మళ్ళీ ఎవరికి న్యాయం జరుగుతుంది? కేవలం 4-5 కులాలకే జరుగుతుంది. 136 కులాలు ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటికి కూడా సమన్యాయం గురించి ఎవరు కూడా మాట్లాడకపోవడం. అందుకనే ఈ చట్టం న్యాయస్థానం ముందు నిలబడతలేదనేది ఒకటి. రెండవది, ఇది 9th షెడ్యూల్ అనేది కూడా నేను ఏమంటున్నా అంటే అది బ్రహ్మ పదార్థం ఏం కాదు. ఇప్పుడు ఐఆర్ కోయిల దాంట్లో స్టేట్ ఆఫ్ తమిళనాడు దాంట్లో 2007 సంవత్సరంలో స్పష్టంగా చెప్పిండు, ఎప్పుడైనా కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నప్పుడు వాటిని రద్దు చేస్తాం, సమీక్షిస్తాం, పునఃసమీక్షిస్తాం అన్నాడు. మరి రాజ్యాంగ స్ఫూర్తిగా ఉండాలంటే మీరు ఎంపారికల్ డేటా చేయమని డిమాండ్ చేయండి. మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. 42 కాదు 52 ఇచ్చినా మాకు నష్టం లేదు. అది ఎంత జనాభా ఉంటే మా వాట ఎంతో, మేమెంతో మా వాట ఎంత అంటే అట్లా రాదు. అట్ట చట్టం లేదు. కాకపోతే ఏంటంటే వెనుకబడిన తరగతులు ఎంతో అనేది తేల్చమనండి. రిజర్వేషన్లకు అర్హులు ఎవరో తేల్చమనండి. అది చెయ్యకుండా మనం మేధావులుగా ఉండి కూడా, ప్రజా సంఘాలు ఉండి కూడా, కుల సంఘాలు ఉండి కూడా, రాజకీయ పార్టీలు ఉండి కూడా ప్రజలను భ్రమలలో నెట్టడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఈ రోజు వచ్చిందని నిజంగా కూడా అన్యాయం ఇది. ఎందుకంటే బీసీలకు మామూలుగా ఏంటంటే వాళ్ళ జనాభా అవునన్నా కాదన్నా 50% అబవ్ ఉన్నది. 50 ఉందా, 56 ఉందా, ఏదన్నా ఉన్నది. కానీ ఈ రోజు వాళ్ళకు తగ్గటువంటి రిజర్వేషన్ రాకపోవడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి బీసీల మహామేధావులా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంపారికల్ డేటా చేయమని ఇప్పటి వరకు కూడా ప్రశ్నిస్తలేరు. ఎట్లా చట్టం ముందు చెప్పండి. అయితే ఇంకొకటి కూడా చెప్తున్నా, ఒక్క మాట నేను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నా అంటే, గాలి వినోద్ అన్న కుమార్ అన్నను కూడా నేను ఈ వేదిక ద్వారా, ఈ న్యూస్ ద్వారా నేను వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. వారు 3 లక్షల జీతాన్ని వదులుకొని సమాజ దృక్పథంతో వచ్చి ఒక సంఘజీవిగా ఒక మార్పు కొరకు తన ప్రయత్నం చేస్తున్నాడు. తన రిజర్వేషన్లను, తనకు 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్లను వదులుకున్నాడు అతను. అయితే ఇప్పటికి కూడా నేనేమంటున్నంటే, రిజర్వేషన్లు అనేది ఎవరికి అర్హులకో వాళ్ళకి చేయండి. అది SC అయినా, ST అయినా, BC అయినా, EWS అయినా, ఏ రిజర్వేషన్లు అయినా ఎవరు అనర్హులో వాళ్ళకు తొలగించండి. ఇలా మీరు చూడండి, ఈ రోజు చేసిన రిజర్వేషన్ల విధానం వల్ల మళ్ళీ ఎవరైతారు? బీసీలలో కూడా ఒక ఎమ్మెల్యే కొడుకో, ఒక మంత్రి కొడుకో, ఒక కోటీశ్వరుడు కొడుకే అవకాశం ఉంది. ఇప్పటికి వర్గీకరణ చేయకపోవడం వల్ల ఎవరికి నిజమైన బీసీ బీదలకు అవకాశం ఉందా? సంచార జాతులకు అవకాశం ఉందా? ఎంబీసీలకు అవకాశం ఉందా? ఇది చట్టం ముందు నిలబడుతుందా? మన రవీందర్ రెడ్డి అని చెప్పేది ఎట్టుందంటే, అంటే ఏంది? ఎవరికి కావాలి అంటే కుబేర్లకు కావాలా రిజర్వేషన్లు? 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% కల్పిస్తే, 42 కాదు 50% వచ్చినా నష్టం లేదు. శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టు అనేది రాజ్య కోర్టు పోయే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మనం కోర్టు పోయే హక్కును ఆపడం కాదు ఇక్కడ సమస్య. అది కాదు, చట్టం ముందు నిలబడేదాన్ని చూడండి. చట్టం ముందు నిలబడేది ఎంపారికల్ డేటా పెట్టండి. ఇప్పుడు మీకేం నష్టం? ఎంపారికల్ డేటా పెట్టమని ఎందుకు డిమాండ్ చేయాలి? ఇప్పటి వరకు ఏ సెక్షన్ లో, ఏ చట్టంలో, ఏ ఆర్టికల్ ఉంది చూపిస్తావా? ఏంటిది?
రాజ్యాంగంలో 50% దాటొద్దని ఎక్కడ ఉందో చూసిన నేను చట్టంలో 50% దాటొద్దని లేదు 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 నేను ఉందని చెప్పట్లే. కానీ ఇక్కడ వినండి, నేను ఉందని చెప్పట్లే. ఇక్కడ వినండి, 60% ఉన్న బీసీలకు 17% రిజర్వేషన్లు వస్తే బీసీల ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ సాబ్ నేను ఇక్కడ నేను 50% దాటొద్దని చెప్పట్లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంపారికల్ డాటా చేయమనండి. ఎంపారికల్ డాటా చేస్తే 59 కాదు 69 వచ్చిన నష్టం లేదు. అదెందుకు డిమాండ్ చేయరు? అదెందుకు డిమాండ్ చేయమంటున్నా? మా జనాభా దావాసి ప్రకారం రిజర్వేషన్ 100% సంచార జాతులకు అత్యంత వెనుకబడిన వాళ్ళకి ఇవ్వాలి. అది డిమాండ్ చేయి, అది డిమాండ్ చేయి. సరే బీసీలలో అది డిమాండ్ చేయి, అది డిమాండ్ చేస్తే రిజర్వేషన్ నిలబడతాయి. ఇప్పుడు జనాభా ఎంత ఉంటే రిజర్వేషన్లు అంత లేవు. జనాభా ఎంత ఉంటే అంత లేవు రిజర్వేషన్లు. ఇప్పుడు మా నోటి కారణం గుంజుకొని ఎవరు గుంజుకున్నారు? ఎవరు గుంజుకున్నారు? ఎవరు గుంజుకున్నారు? అగ్ర బీసీలు గుంజుకున్నారు. మీ పుణ్యమే. లేదు లేదు, అగ్ర బీసీలు గుంజుకున్నారు. అణగారిన వర్గాలకు అన్యాయం చేసింది అగ్ర బీసీలు. ఒక 4-5 కులాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అన్యాయం చేయలేదు. కాకపోతే ఏంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తే దానికి ఎంపారికల్ డేటా లేదు. నువ్వు తెలుసుకోవాల్సిన చట్టం తెలుసుకో. ఈడబ్ల్యూఎస్ అనేది ఆర్థిక వెనుకబాటు, కులపరమైన రిజర్వేషన్ కాదు, సామాజిక వెనుకబాటు కాదు. గుర్తుపెట్టుకోండి. అయినా మంచిగా ఎంజాయ్ చేస్తూ బీసీ రిజర్వేషన్లు 32 సంవత్సరాలు అయింది వచ్చి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చి నిండా 4 సంవత్సరాలు అయింది. 32 ఏళ్లలో ఎవరు అనుభవించారు ఈడబ్ల్యూఎస్? బీసీ రిజర్వేషన్లు 32 ఏళ్లలో ఎవరు అనుభవించారు? కేవలం 4-5 కులాలు మాత్రమే అనుభవించినాయి. ముఖ్యమంత్రి పోస్టులు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఎల్లాంక అన్నాడు కదా, గాలి వినోద్ కుమార్ అన్న అన్నాడు కదా, దాని మీద కొట్టాడు. ముఖ్యమంత్రి కావాలను, ప్రధానమంత్రి కావాలను, మంత్రులు కావాలను, ఎమ్మెల్యేలు కావాలను, రాజ్యాధికారులు రావాలను. దాని కొరకు నీ ప్రయత్నం చెయ్యి. భూములు ఎవరి చేతులు ఉన్నాయి? ఇవాళ గ్రామాలలో పోదాం, ఇవాళ గ్రామాలలో పోదాం. భూములు ఎవరి చేతులు ఉన్నాయో తెలుస్తుంది. ఏ గ్రామం వల్ల తీసుకో. ఒక 4-5 కులాల చేతుల్లో ఉన్నాయి భూములు. ఇవాళ 4-5 కులాల చేతుల్లో ఉన్నాయి. 4-5 కులాల చేతుల్లో ఉన్నాయి. గుంజుకొని కోర్టులో పోయి చట్టం ముందర నిలబడే శాసనం చేయాలి. ఏదైనా చెప్తున్నావా? ఎవరు నీతి వాక్యాలు అంటే జస్టిస్ రోహిణి కమిషన్ లా 97% ఉన్నటువంటి రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రంగంలో లేదు కానీ విద్యా ఉద్యోగాల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది. అది తెలుసుకో. విద్యా ఉద్యోగాలలో పెట్టు రాజకీయ రంగంలో ఎగ్జంప్షన్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ శాలరీ ఇన్కమ్ అని ఉంది. ఎక్కడ సీలింగ్ ఉంది బీసీలకు? అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ శాలరీ ఇన్కమ్ అని ఉంది. అదే ఈడబ్ల్యూఎస్ వచ్చే వరకు ఇన్కమ్ ఫ్రమ్ ఒక్కసారి చరణ్ కౌశిక్ గారికి ఇద్దాం అవకాశం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వల్లభరెడ్డి గారు చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు మీరు 42%